రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక వైట్ బీన్స్ కిలో 27 రూపాయలతో నుండి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 25 రూపాయలతో నుండి 35 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బెల్టు చిక్కుడ కిలో వచ్చేసి 52 రూపాయలు, తీగు చిక్కుడ కిలో వచ్చేసి 55 రూపాయలు పలకడం అయితే జరిగింది. ఇక కాకర విషయానికి వస్తే పెద్ద కాకరకాయ కిలో 20 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బ్యాగ్ ఐటమ్ వచ్చేసి 20 రూపాయలు పలికింది. ఇక బాక్స్ ఐటమ్ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే కిలో క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 25 నుండి 35 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 40 నుండి 42 రూపాయలు, 43 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ వచ్చేసి 35 నుండి 40 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి 20 రూపాయలతో నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ వచ్చేసి 8 రూపాయలతో నుండి 15 రూపాయల వరకు కూడా ఒక పువ్వ కాలీఫ్లవర్ పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ 12 రూపాయలు, ఉజాల వంకాయ 10 రూపాయలతో నుండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో వచ్చేసి 20 నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో వచ్చేసి 20 నుండి 25 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 20 రూపాయలతో నుండి 26 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గ్రీన్ క్యాప్సికమ్ కిలో వచ్చేసి మనకు 40 రూపాయలతో నుండి 55 రూపాయల దాకా గ్రీన్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 150 రూపాయలతో నుండి 180, 200 దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ వచ్చేసి 30 రూపాయలతో నుండి 32 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ 15 రూపాయలతో నుండి 20 రూపాయలు, నూకల్ 15 రూపాయలతో నుండి 25 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ వచ్చేసి బాక్స్ ఐటమ్ వచ్చేసి 25 రూపాయలు, ఇక సంచుల్లో వేసే వచ్చేసి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి 20 రూపాయల నుండి 35 రూపాయల దాకా పచ్చిమిర్చి కిలో పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి వచ్చేసి 8 రూపాయలతో నుండి 15, 16 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 170 రూపాయలు, ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక చోచో వచ్చేసి 20 రూపాయలు, ఉర్లగడ్డలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి మనకు 25 రూపాయలతో నుండి 30 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ విషయానికి వస్తే కిలో వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 10 రూపాయల వరకు కూడా తినే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ వచ్చేసి 5 రూపాయలతో నుండి 7 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి మనకు 20 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పొట్లకాయ పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి 130 నుండి 150 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ కిలో 60 రూపాయలతో నుండి 100 రూపాయలు, స్వీట్ పొటాటో 20 రూపాయలతో నుండి 27 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ వచ్చేసి 30 రూపాయలతో నుండి 40 రూపాయలు, చిన్న టెంకాయ వచ్చేసి 15 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో వచ్చేసి నాటి టమాటో వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 22 రూపాయలు, ఇక బెంగళూరు టమాటో వచ్చేసి 25 రూపాయలతో నుండి 27 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇవండి చెన్నై కోయంబేడులో మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపబడుతుంది. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి 11 గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. గమనిక 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన ఈ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. 5 గంటల తర్వాత స్వల్పంగా ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతుల కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసి రైతులకి అవగాహన అనేది కల్పిస్తున్నాము. ఇక రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ కోసం, నా కోసం లైక్ కానీ షేర్ కానీ చేస్తే మన ఛానల్కి ఇంకా సపోర్ట్ చేసినట్లుంటుంది. థ్యాంక్ యూ.